హలో గైస్, మనకైతే ఇప్పుడు బాగా వర్షం పడుతుంది. మెస్కి వెళ్దాం అనుకున్నాం గైస్ మనమైతే ఇప్పుడు. కానీ మెస్కి వెళ్తాకి అక్కడ చాలా మంది ఉన్నారు. మనం అందరం ఇప్పుడైతే క్యాంటీన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. లెమన్ క్యాంటీన్ అంట. ఇటువైపు అయితే ఒక క్యాంటీన్ ఉంటుంది గైస్ పైకి. కానీ ఆ క్యాంటీన్లో బాగోట్లేదు గైస్ లంచ్ అయితే ఏమి. అందుకని చెప్పి లెమన్ క్యాంటీన్కి వెళ్తున్నాం. అది ఎక్కడో మాత్రం మాకు తెలియదు. వై బిల్డింగ్ అని చెప్పారు. లొకేషన్లో చూపించారంట. ఒకసారి లొకేషన్ చూపి. గూగుల్ మ్యాప్స్లో చూపించరా. ఇటు చూపించు. ఇది కలుసుకోవాలి లెమన్ క్యాంటీన్. మనం యూనివర్సిటీలో మ్యాథ్స్ లెమన్ క్యాంటీన్ ఒకటి వచ్చింది. వెళ్ళే బిల్డింగ్ కాసి. కానీ అది పొడుగు చూడాలి లెమన్ క్యాంటీన్ ఎక్కడ ఉందో. న్యూ క్యాంటీన్ కాబట్టి బాగా వర్షం పడుతుంది కాసి. కొడుకు చూడండి ఒకసారి ఎలా అయిపోతుందో. కాలికి వంగిపోతున్నాయి కాసి కొడుగులు. చెప్పలేకపోతున్నాం కాబట్టి. కానీ బాగా చల్లగా ఉంది కాసి. ఇక్కడ క్లైమేట్ మీరు చూస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ పిచ్చోడు కార్ వేసుకుని వచ్చేస్తున్నాడు అంత స్పీడ్లో. క్లైమేట్ అయితే బాగుంది గైస్ ఇక్కడ బాగా. ఇవాళ సండే కాబట్టి చాలా మంది అవుటింగ్ అయితే వెళ్ళిపోయారు. మేమైతే వర్షం పడతానే ఉంది రాత్రి 4 నుంచి, పొద్దున్న 4 నుంచి. గైస్ బ్లాక్ చూడండి. మనమైతే ఇప్పుడు మెస్కి వెళ్తున్నాం. దారి ముందున్న మన మంచందు అయితే పరత్ అయితే గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేశారు. కొడుకు కూడా ఇరిగిపోయింది గైస్ కాలు వల్ల. కొంచెం అంత బాగా కాలేస్తుంది. మీ కెమెరాలో కనపడట్లేదు కానీ ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండటం వల్ల బాగా కాలేస్తే వస్తుంది. ఇదిగోండి గైస్ కొడుకు కూడా ఎగిరిపోతుంది పత్తాగా. ఇదిగో మనం గూగుల్ మ్యాప్స్ అయితే చూస్తాం. ఇదిగోండి గైస్ ఇదైతే మనకి ఇంజనీరింగ్ ఇదే ఇంటర్ కాలేజ్. ఇది స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ ఇది. చూసారా గైస్ అది ఇది ఇంటర్ కాలేజ్ ఇక్కడ బాగుంటుంది గైస్. మా బిల్డింగ్ వెళ్ళాలంటే ఈ తాల్లోనే రావాలి మేమైతే. అటువైపు అయితే ఇటు పక్క అయితే ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. పువ్వులు ఎన్ని బాగుంటాయి గైస్ ఇక్కడ. ఈ రోడ్డు చూస్తున్నట్టయితే తెలుస్తుంది మీకు ఎంత బాగుంటుందో. అంతేకాకుండా ఈ చెట్ల కింద కూర్చుంటాకి. ఈ వర్షంలో అయితే కాదు కానీ లంచ్ టైంలో బ్రేక్లు ఇచ్చిన టైంలో అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. కింద కొంచెం ఒక ఫౌంటైన్ లాగా వచ్చి మనకి లిల్లీస్ పెట్టారు. చూసారా గైస్ ఇక్కడ బాగుంటుంది. మొత్తం బాగా లిల్లీస్ మొత్తం ఫుల్గా ఉంటే బాగుంటుంది గైస్ ఇక్కడ కూడా ఫౌంటైన్ లాగా. ఇది గైస్ ఇదైతే మన పాలిటెక్నిక్ కాలేజ్, సందీప్ పాలిటెక్నిక్ కాలేజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్ని, లైక్ చేయండి. చాలా ఇదిగోండి గైస్ ఇక్కడ కూడా కూర్చోటానికి మొత్తం బాగుంటుంది. చూసారా మొత్తం చెట్లు. మనం యూనివర్సిటీ మొత్తం గ్రీనరీ ఉంటుంది గైస్. అదిగోండి మీరు శిల్పం కూడా అక్కడే ఉంటుంది. ఇదిగోండి గైస్ మనం ఇప్పుడు ఈ తాడి నుంచి వచ్చాం. వెనకాల ఇటువైపు నుంచి కూడా రావచ్చు. అటు నుంచి అయితే మెస్ నుంచి వస్తాం. ఇదిగో గైస్ ఇక్కడైతే మనకి ఈ రోబోట్ అవి ఉంటాయి గైస్. ఇక్కడ చిన్న ఇవన్నీ ఆర్ట్స్ స్టూడెంట్ చేసినాయి గైస్ మొత్తం. దీని ఉద్దేశం ఏంటంటే మన కాలేజీలో క్రియేటివిటీ ఉంటుందని చెప్పి గైస్ అంతే. ఇదే వై బిల్డింగ్ అంటే. ఇదిగోండి గైస్ మేము ఉండేది కూడా ఇక్కడే. మా క్లాసెస్ జరిగేది కూడా ఇక్కడే గైస్ ఈ బిల్డింగ్లోనే. SOET అంటారు దీన్ని. లెమన్ క్యాంటీన్ మాత్రం ఇటే ఉంటుందంట గైస్. అలా అయితే గూగుల్ మ్యాప్స్లో చూసి వెళ్తున్నాడు. గూగుల్ మ్యాప్స్లో మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది చూస్తున్నట్టయితే ఎరాల్లో ఉన్న మొక్కలు క్యాట్రేస్ మొక్కలు అంటారు గైస్ వీటిని. మీరు ఇది చూస్తున్నట్టే మహేష్ బాబు సినిమాలో కూడా ఒకటి ఉంటుంది గైస్. అదే సినిమాలో కామెంట్ చేయండి మీకు తెలుస్తున్నట్టయితే. దాంట్లో మన ఆలీ ఉంటారు గైస్. ఆలీ చూపిస్తాడు ఆ మొక్క గురించి. ఇదిగోని గైస్ మొత్తం బాగుంటుంది గైస్ ఇక్కడ నుంచి. ఇది కూడా ఇదే. చూసారా గైస్ ఈ మొక్కలు ఎలా ఉన్నాయో. వాటర్ మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉండటం వల్ల ఇది కొండ ప్రాంతం కాబట్టి కొండపై నుంచి నీళ్ళు అలా కారుకుంటూ వస్తున్నాయి గైస్. రోడ్డు మీద ప్రతి చోటన ఇలా ఉంటాయి గైస్. రోడ్డు మీద వాటర్ స్ట్రక్ అవ్వకుండా మనకి. ఇది కూడా వై బిల్డింగే. చూస్తున్నట్టయితే విశాలు ఆదర్శ్ వస్తున్నారు ఒకటే అంబ్రెలాలో. ఇదిగోండి గైస్ చూడండి ఎంత బాగా వస్తుందో గాలి. ఇదంతా వై బిల్డింగే గైస్. మేము అందరూ ఉండేది ఇక్కడే ఫస్ట్ ఇయర్ మొత్తం. అన్ని బ్రాంచ్ రోడ్లు ఉంటారు ఇక్కడే. చూడండి గైస్ కొడుకు వంగిపోతుంది. ఆ దగ్గరికి అయితే వెళ్దాం. బాగా వాటర్ ఉన్నాయి గైస్ ఇక్కడ. ఈ రోడ్ అయితే ఎక్కువ ఎవరో యూజ్ చేయరు గైస్. ఇక్కడ వరకు ఇంత తొనం అయితే ఎవరు రారు. మేము కూడా ఎప్పుడు రాము అసలు.
ఇదిగోండి ఇదైతే ఏదో కొట్టు అనుకుంటా, నాకు తెలిసి పొరుగైతే మేము ఇక్కడ ఏది ఓపెన్ చేయడం కానీ ఏదైతే లేదు. ఫ్యూచర్లో ఏమైనా బుక్ స్టాల్ అయితే ఏమైనా కడతారేమో. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది, మరి కూర్చోటానికి మొత్తం చెట్లు కూడా పెంచి పెట్టాడు. ఒకప్పుడు ఏమైనా ఉండేదేమో మరి మాకు తెలియదు. ఇదంతా వై బిల్డింగే. క్యాంటీన్ ఎందుకు ఇంత లోపలికి పెట్టారు, ఇక్కడికి ఎవరు వస్తారు కానీ లెమన్ క్యాంటీన్లో అయితే బాగుంటుందని చెప్తారు అందరూ. ఇది కనుక కొట్టు మనం అంత దూరం నుంచి వచ్చాం. వర్షంలో అయినా సరే బాగుంది గైస్. చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో, సౌండ్ ఏం పడుతుందా గైస్? మొత్తం ఇదిగోండి గైస్, వాటర్ అయితే రన్నింగ్లోనే ఉంటుంది పత్తాగా, కాలు మాత్రం బాగా స్లిప్పీగా ఉంటుంది. ఇటువైపు నుంచే మనం ఇక్కడ క్యాంటీన్ పెడతాకి కారణం ఏంటంటే, మన వై బిల్డింగ్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం వై బిల్డింగ్లోనే ఉంటారు. వాళ్ళకి కావాలంటే మెస్ అంత త్వరగా వెళ్ళలేడు కాబట్టి వై బిల్డింగ్ పక్కనే పెట్టాడు గైస్ క్యాంటీన్ అయితే. ఇదిగోండి బాగా కాలేస్తూ వస్తుంది. ఈ చెట్టు చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బాగా కాలు వస్తుందో. ఇదిగోండి గైస్ అదే మన వర్క్ షాపు. అదిగోండి గైస్ అదైతే మన SOET బిల్డింగ్. అది అంటే మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బిల్డింగ్ మొత్తం అన్ని బ్రాంచ్లు కలిపి. ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు మనం. క్యాంటీన్ ఉందా చెప్పరా గాయస్? ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది గాయస్. ఇదిగోండి గైస్ మనం కష్టపడి వచ్చాం గైస్ ఇక్కడ వరకు, కానీ క్లోజ్ అయింది గైస్ క్యాంటీన్ అయితే. ఇదిగోండి గైస్ లెమన్ క్యాంటీన్ క్లోజ్లో ఉంది గైస్. ఇంత కష్టపడింది వ్లాగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది కదా, కష్టపడి వచ్చాం. అయినా సరే ఆపం గైస్, వేరే క్యాంటీన్కి వెళ్ళి తింటాం. మీరు చూస్తూ ఉండండి. మనోడైతే మొత్తం తెరిచిపోయారు గైస్ వచ్చి. ఇది మొత్తం కొండే గైస్, మీకు పైనుంచి చూపిస్తాను ఆగండి, మీకు ఒక వ్యూ అయితే వస్తుంది. మొత్తం కొండే గైస్ ఇది, చూపిస్తా. ఇటు నుంచి చూస్తున్నట్టయితే కొండను అలా చెక్కి అలా పైకి వచ్చినాయి గైస్. మొత్తం ఇలా మట్టి పోసి పైన ఏం కట్టలే బిల్డింగులు. కొండ తానే చదును చేసి అక్కడికైతే బిల్డింగ్ కట్టారు, అక్కడికి చదును చేసి కట్టేసుకున్నారు రాయిలు పెట్టి. ఇదిగో పైన అంతా కొండే, మొత్తం చెట్లు ఉంటాయి గైస్ పక్కన. ఇంకా దీని తర్వాత అయితే ఏమి ఉండవు, మొత్తం కొండలు ఉంటాయి. చూసారా మన విశాల వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ ఇలాగా. మనమైతే ఇప్పుడు వేరే క్యాంటీన్కి వెళ్దాం గైస్. క్యాంటీన్కి వెళ్దామో లేకపోతే మళ్ళీ మెస్కి వెళ్తామో చూడండి గైస్, కంటిన్యూగా చూడండి. సేట్ మన క్యాంటీన్కి వెళ్తామో మెస్కి వెళ్దామో కంటిన్యూ చేస్తూనే ఉంటాం మనం మాత్రం ఇప్పటికి. ఇదిగోని గైస్ మనమైతే మళ్ళీ మన మెస్ దగ్గరికి వచ్చాం. లవర్ బాయ్స్ వెళ్తున్నారు మన త్వర నుంచి. అక్కడ చూస్తున్నట్టయితే ఇంకా లైన్ ఉంది గైస్, ఇంకా ఖాళీ అవ్వాలా. ఇక్కడ ఈ లైన్ చూసే మేము పైపడి మా క్యాంటీన్కి అయితే వెళ్ళాం. అక్కడ క్యాంటీన్ మూస్తుంది, ఇప్పుడు ఇంకా పెరిగింది ఇందాక దాని మీద. ఇదిగోండి గైస్, ఇంకా మనం వెళ్ళలేం గైస్. ఇక్కడ ఇంకో క్యాంటీన్కి అయితే వెళ్దాం మనం ఇక్కడ నుంచి టైలెట్గా. విశాల్ నిన్న తిన్నా చోటుకి వెళ్ళిపోవాం. ఏం తిన్నాం అక్కడ? అలాగే గైస్ అక్కడ రోడ్డు పక్కన ఇంకో చిన్న క్యాంటీన్ అయితే ఉంటుంది. మన యూనివర్సిటీలో చాలా క్యాంటీన్స్ ఉంటాయి గైస్. ఇందాక ఒకటి చూపించాం చూసారా గైస్ వీడియో స్టార్టింగ్ అటువైపు ఒక క్యాంటీన్ ఉంటుందని చెప్పి. అది ఈ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఆ వైట్ కార్ వెనకాలే ఉంటుంది. కానీ అక్కడ క్యాంటీన్లో టేస్ట్ బాగోదు గైస్. మిల్క్ షేక్లు అవి అయితే తాగొచ్చు కానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్లు అయితే తినలేం. అక్కడ ఇంకో ఒలివ్ క్యాంటీన్ కూడా ఉంటుంది గైస్ ముందు. ఇదిగో గైస్ మన ఆర్కిటెక్చర్ క్రియేటివిటీకి మూలం అది మనకి యూనివర్సిటీలో. అది మనకి యూనివర్సిటీ క్రియేటివిటీని చీపెస్తాకి పెడతారు అలాంటి అప్పుడప్పుడు. మన ఫుట్పాత్లోకి వెళ్దాం గైస్. ఓకే గైస్, ఫుట్పాత్ నుంచి వెళ్తే కింద నేల కూడా బాగుంటుంది, ఎక్కువ నీళ్ళు కూడా రావు. చూస్తున్నట్టయితే మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒలివ్ క్యాంటీన్కి అయితే అట్లా ఒలివ్ క్యాంటీన్లో కూడా పోగో గైస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒలివ్ క్యాంటీన్ ఒకటే, లెమన్ క్యాంటీన్ ఒకటే, గార్లిక్ క్యాంటీన్ ఒకటే, అన్నీ పెద్ద క్యాంటీన్లు గైస్ యూనివర్సిటీ క్యాంటీన్లు.
పెద్ద పెద్ద క్యాంటీన్లు. కానీ అక్కడ పెద్ద పెద్ద క్యాంటీన్లు ఏంటంటే నీట్గానే ఉంటుంది, కానీ అంత కాదు. టేస్ట్ కూడా అంత బాగోదు గైస్. నార్త్ సైడ్ టేస్ట్ లాగా ఉంటాయి గైస్. కానీ ఏంటంటే చిన్న క్యాంటీన్లు, ప్రైవేట్ క్యాంటీన్లు అనమాట. ఇవి అయితే మన చిన్న చిన్న ప్లేసుల్లో చిన్న పట్టి కొట్టులా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు గైస్. వీళ్ళైతే నీట్గా పెడతారు అన్నీ. చూపిస్తాను ఆగండి, మీకు వీడియోలో తెలుస్తుంది. అందుకని చెప్పి అందరూ పెద్ద క్యాంటీన్ల కన్నా చిన్న చాట్లకు వస్తాడు. రేటు కూడా తక్కువే గైస్ వాటితో పోలిస్తే. రేటు ఏమంత తేడా ఏం కనపడదు, కానీ బాగుంటుంది గైస్. ఇది కూడా మూస్తుంది గైస్. మన దరిద్రం ఇలా ఉన్నట్టుంది గైస్. అసలు తెరిచుందా? ఆగండి గైస్ చూస్తాం. తెరిసే ఉందా గైస్? అదృష్టవంతురం మనం. ఇదిగోండి, ఇవే మన చిన్న చిన్న క్యాంటీన్లు, చిన్న చిన్న కొట్లు అనుకోండి. క్యాంటీన్ అని కూడా చెప్పాల్సిన వల్ల కొట్లు. ఇదిగోండి, మన యూనివర్సిటీ వాళ్ళకి రెంట్ పే చేసి అలా పెట్టుకుంటాడు చెట్టు కింద. వ్యూ కూడా బాగుంటుంది కదా ఇక్కడ నుంచి. ఇదైతే మన పెద్ద సెమినార్. ఇది మొత్తం పెద్ద పెద్ద ఇండిపెండెన్స్ డే కూడా ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు మనకి. ఇదైతే సి బిల్డింగ్, దాని ఆపోజిట్లోనే ఉంటుంది గైస్ క్యాంటీన్. పక్కనే నేచురల్లో ఓపెన్ ప్లేస్లో పెడతారు, ఇలాగా బాగుంటుంది. క్లీన్ చేసి పెడతారు వాళ్ళే మనకు, మొత్తం నీట్గా ఉంటుంది గైస్. ఇదిగో చూసారా, మొత్తం అన్నీ ఉంటాయి గైస్ ఇక్కడ. నీట్గా మనకి స్టాండర్డ్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. కొంచెం తక్కువ రేట్ ఉంటాయి. చీజ్ పడకలు పావు పాచి అది 80 రూపాయలు అంట. అలా ఉంటాయి గైస్. మనమైతే ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి తిందాం. మనం ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు. మెనూ ఏది? హలో బాయ్, మెనూ అదే గైస్. మెనూ అయితే ఇదిగోండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మెనూ చూసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో. మనం చూస్తున్నట్టయితే మనం నాన్ వెజ్ కదా, వెజ్ తీసుకుందాం. ఇదన్నీ మామూలుగా స్టార్టప్స్ గైస్. ఈ మొత్తం స్టార్టర్స్ కూడా ఉంటాయి మొత్తం ఇక్కడ. ఇగో చికెన్ ఫ్రైడ్ రైస్ 70 రూపాయలు ఆఫ్ అయితే, ఫుల్ అయితే 110 రూపాయలు గైస్. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెండు బాగుంటాయి గైస్. నిన్నైతే మనం ఇక్కడ ఇంకోటి బాగుండేది ఏంటిదంటే ఏది ఇక్కడ మంచూరియా గైస్. మంచూరియా ట్రై అయితే బాగుంటుంది గైస్, గ్రేవీ కన్నా. ట్రై తీసుకోండి ఎప్పుడు మీరు వచ్చినప్పుడు. ఇక్కడ 100 రూపాయలు ఫుల్ అయితే. ట్రై మరీ అంత ట్రైలా ఉంటుంది. మనం తినే మన సౌత్లో మన ఆంధ్రాలో తినేటట్టు ఉంటుంది, ఆంధ్ర తెలంగాణలో తినేటట్టు బాగుంటుంది మంచూరియా ట్రై. గ్రేవీ అయితే మొత్తం కూర వచ్చినట్టు వస్తుంది, ఎక్కువ గ్రేవీ ఉంటుంది. మనం ఎలాగో గ్రేవీ తినం ఎక్కువ, బాగోదు. మొత్తం సాసెస్ ఇస్తాడు. అందుకని చెప్పి మంచూరియా ట్రై తీసుకోండి ఒకటి. దాంతోపాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ మీ ఇష్టం అది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రతిదీ ఒకటే రేటు. ఎగ్ అయినా చికెన్ అయినా, చికెన్ ఇవన్నీ స్వామా రైస్ అంట. మనం ఎప్పుడు ట్రై చేయాలి. అదైతే మనం చికెన్ కంబైన్డ్ రైస్ మొత్తం అన్నీ ఒకటే రేటు ఉన్నాయి గైస్. మనకైతే అలా ఉండవు. చికెన్ కన్నా చికెన్ ఎక్కువ రేటు, ఎగ్ కన్నా చికెన్ ఎక్కువ రేటు ఉంటుంది, మళ్ళీ వెజ్ తక్కువ రేటు ఉంటుంది. అలా ఉంటాయి కాసి ఇక్కడైతే మొత్తం ఒకే రేటు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మనం ఎగ్ పెడితే ఓన్లీ ఎగ్గే వేస్తాడు గైస్. మనం చికెన్ పెడితే ఓన్లీ చికెనే పెడతాడు. మనకి అక్కడ చికెన్ పెట్టామంటే చికెన్తో పాటు ఎగ్ కూడా వేసేస్తాడు. ఇక్కడైతే అలా కాదు గైస్. ఇక్కడ ఉన్నది అయితే ఉండవు గైస్. అక్కడ ఏమి వీటిని చూసి మోసపోమాకండి. కానీ బాగానే ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటుంది గైస్. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఓకేనా, ఆర్డర్ అయితే ఇస్తాం మేము. ఇదిగో గైస్ మనమైతే వచ్చేస్తాం. మన ఆర్డర్ పెట్టినవి అయితే వచ్చేసినాయి. నేను హర్షగారు అయితే ఎగ్ పెట్టాం, వాళ్ళు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టారు, వాళ్ళు నూడిల్స్ పెట్టారు గైస్. కుక్కలు అయితే వచ్చేసి మనం చూస్తూ ఉంటున్నాయి గైస్ తింటాకి. చూడండి కుక్క అయితే ఎలా తింటారో ఇప్పుడు. ఇదిగో నువ్వు చిన్న మొక్క తీస్తానా. అలా వేసిన వెంటనే తినేస్తాయి గైస్. బాగా ఆకలి మీద ఉన్నాయి. మాకు కూడా బాగా ఆకలిగా ఉంది గైస్. తిన్నాక వాక్ కంటిన్యూ చేస్తాం గైస్. ఇదిగోండి గైస్ ఇప్పుడే మొత్తం తినేసాం మేమైతే. ఇదిగోండి ఖాళీ, ఆకలి మొత్తం తీరిపోయింది గైస్. చాలాసేపు ఆకలితో ఉన్నాం మేమైతే. బాగా గాలి వస్తుంది గైస్. ఇక్కడైతే చూస్తున్నట్టయితే చాలా గాలి వస్తుంది గైస్. ఇదిగోండి మొత్తం పేమెంట్ అయిపోయిందా? ఇప్పుడు అయింది. మన టైం చూస్తున్నట్టయితే ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 2:30 అవుతుంది గైస్ టైం అయితే. ఇదిగోండి మన విశాలు ఇంకా బ్రూస్లీ, టైసన్ అందరూ వస్తున్నాడు గైస్.
కొరుకు కూడా ఇది ఇరిగిపోయింది గైస్ కాలికి. ఇదిగో చూడండి కోస ఎలా ఆడుతుందో. సారీ మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. చుట్టూ కూడా చెరిగిపోయింది గైస్, సరిగ్గా లేదు. ఓకే గైస్, అంబ్రెల్లా తీసేస్తాం. ఇది కూడా మొత్తం మన యూనివర్సిటీ మొత్తం చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా గైస్, అందరూ ఎలా ఉందో చూసారా? వాన అయితే పడుతుంది ఒక్కోసారి, రోజంతా పడతానే ఉంది గైస్. మీకు ఒక మంచి లొకేషన్ నుంచి చూపిస్తా. ఇదిగోండి గైస్ చూడండి, ఎలాగా మొక్కలన్నీ కట్ చేశారు. మన 2 నెలల వరకు సెలవు ఇచ్చేబడి మొత్తం గడ్డి పెరిగిపోయింది గైస్. అందుకే మొత్తం షార్పింగ్ చేశారు మొత్తం అన్నీ. ఇదిగోండి గైస్ ఏనుగు, ఇంత చూపించిన ఏనుగు ఏది అదిగోండి గైస్ ఏనుగు, అదిగో ఇదిగోండి మన వెనకాల వస్తున్నారు వాళ్ళందరూ. ఓకే గైస్, ఈ రోజుతో ఈ వ్లాగ్ అయిపోతుంది గైస్. మరి ఇంకో కొత్త వ్లాగ్తో రేపు కలుస్తాం గైస్. ఓకేనా? అంతవరకు ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న పిల్ల ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోవటం మర్చిపోమాకండి గైస్. ఓకేనా? ఇదిగోండి గైస్ టైసన్ వచ్చారు. సబ్స్క్రైబర్ కాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. కామెంట్. ఓకేనా గైస్, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్.